కార్తీక మాసం చివరి సోమవారం పురస్కరించుకొని అనకాపల్లి జిల్లా పైకిరావుపేట తాండవ నది తీరాన ఉన్న తాండవ ఉమామహేశ్వర ఆలయంలో కార్తీక పూజలు ఘనంగా నిర్వహించారు. తాండవ నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమోగిపోయింది. శివాయ నమః. ఈ రోజు కార్తీక సోమవారం, అదే విధంగా త్రయోదశి అదే విధంగా కలిసి రావడం వల్ల భక్తుల సందోహం కూడా చాలా విశిష్టమైనది. మిగిలిన సోమవారాలతో పోల్చుకుంటే లాస్ట్ సోమవారం కార్తీక మాసంలో అమావాస్య ముందు వచ్చే త్రయోదశికి చాలా విశిష్టత ఉంటుంది. అందులో ఇవాళ సోమవారం కావడం చేత నందీశ్వర అభిషేకాలు కూడా స్వామివారికి కూడా జరుగుతాయి. చాలా విశిష్టమైన రోజు. సాధారణంగా సోమవారం రోజున కార్తీక సోమవారం స్వామివారికి విశిష్టత ఇదే కాకుండా ఈ రోజు త్రయోదశి కలవడం వల్ల ఈ విశిష్టత మరింత ప్రాచుర్యం పొంది భక్తుల సందోహం కూడా విరివిగా పెరగడం కూడా జరిగింది. అయితే మన కమిటీ వారు కూడా వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి తగిన ఏర్పాట్లు కానీ, అదే విధంగా వాళ్ళకి ప్రసాద పంపిణీ కానీ, ప్రతి సోమవారం కూడా వేలాది మందిగా వచ్చే భక్తులందరికీ కూడా అన్న సమారాధన కార్యక్రమం చేయడం జరుగుతుంది. కనుక బయట నుంచి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు అసౌకర్యం జరగకుండా భక్తులందరికీ కూడా ఏర్పాట్లు జరుగుతుంది. అదే విధంగా ఆలయ అర్చకులు ఇక్కడ దానాల దీపదానం కానీ, శాలిగ్రామ దానాలు కానీ, అలాగే ఈ స్వయం పాకాలు కానీ భక్తుల్ని అలాగే అర్చకుల్ని ఎక్కువగా ఏర్పాటు చేసి వచ్చిన భక్తుల దృష్ట్యా ఆలోచించి ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా చేయడం జరిగింది. అందున ఈ మన కట్రాలకొండ శివాలయం స్వామివారికి సరస్వతి పీఠం వారు ప్రతిష్ఠించడం వల్ల ఏ ఆలయానికి లేని విధంగా మన ఆలయానికి ప్రాచుర్యం పొందడం కూడా జరిగింది. ఇంకొక విశిష్టత ఏమిటంటే స్పర్శ దర్శనం ఉంటుంది. ఏ ఆలయానికి లేని విధంగా మన ఆలయానికి స్పర్శ దర్శనం ఉంటుంది. స్పర్శ దర్శనం చేసుకోవడం ద్వారా మనకి ప్రతి ఒక్కరికి కూడా ఒక శ్రీశైలం, ఒక కాశీ, తద్వారా మన కట్రాలకొండ శివాలయానికి మాత్రమే ఆ అదృష్టం, అనుగ్రహం భక్తులకి కలిగించడం జరిగింది. ఇది వాయులింగ ప్రతిష్టాపన ద్వారా జరిగింది కనుక మన భక్తి పీఠాధిపతులు వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం ద్వారా దీనికి శక్తి ఉత్పన్నమయ్యి భక్తులకు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన శ్రీ పరమేశ్వరు తాండవ ఉమామహేశ్వర స్వామి మన ఆలయంలో ఉండి అందరికీ కూడా ఎటువంటి వరాలు కావలసిన ఆయన ఇవ్వడం జరుగుతుంది. నమశివాయ నమః. శివాయ నమః. ఈ రోజు కార్తీక సోమవారం, అదే విధంగా త్రయోదశి అదే విధంగా కలిసి రావడం వల్ల భక్తుల సందోహం కూడా చాలా విశిష్టమైనది. మిగిలిన సోమవారాలతో పోల్చుకుంటే లాస్ట్ సోమవారం